వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కష్టాలు తీరలేదు. సొంత రాష్ట్రంలో కష్టాలు తీరుతాయని భావించిన తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నోటిఫికేషన్స్ రాక కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్లతాండకు చెందిన సునీల్ నాయక్ అనే పీజీ విద్యార్థి తన చావుకు కేసీఆర్ కారణమంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబం ఎలా పరిస్థితుల్లో ఉంది, ఆనాడు ఏం జరిగింది, మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. 2021 మార్చి 26వ తారీఖు కాకతీయ యూనివర్సిటీ జ్వాలలో నిరసన ఉవ్వెత్తిన ఎగిసిపడిన రోజు. బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య యత్నం పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసి కూడా చనిపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మొత్తం సంచలనం సృష్టించింది. ఒక జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఎప్పుడైతే తెరాస గవర్నమెంట్, ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు రావాలని ఎంతోమంది కూడా బలన్మరణానికి కూడా పాల్పడిన సంఘటనలు మనం చూసాం. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో కూడా బోడ సునీల్ నాయక్ కూడా పురుగుల మందు తాగి కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా కూడా పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలవడం పట్ల వాళ్ళ ఎలాంటి స్పందన ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బోడ సునీల్ నాయక్ వాళ్ళ ఇంటి వద్ద మనం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, బోడ సునీల్ నాయక్ గల బలన్మరణానికి గల కారణం ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ సునీల్ నాయక్ ఎలా చనిపోయిందో, అసలు ఏంది? సునీల్ నాయక్ ఎట్లా అంటే అన్ని ఉద్యోగంలా గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమం చేసి ఆయన నౌకరీ రాలేదని చనిపోయిండు. చనిపోతే ఆయన కేటీఆర్ వాళ్ళు ఎందుకు చనిపోయిండు ఏందని కొద్దిగా మాతో ఫోన్లో కూడా మాట్లాడి బిడ్డ నీకు ఒక నౌకరీ ఇస్తాం, ఒక జాబ్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని చేసి ఇస్తే మాకు జాబ్ రాలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు దాకా మాకు ఏం నౌకరీ లేదు, ఏం లేదు. ఇల్లు ఇస్తామంటే ఇల్లు లేదు, ఏం లేదు. అంతనే మళ్ళీ ఇప్పుడు ఇలా రేపు కులగొట్టు ఇల్లు అని కులగొట్టించారు. ఇగో ఈ పరిస్థితిలో ఉన్నాం మేము. ఏమి ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి మీ కొడుకు ఎంతవరకు చదువుకున్నాడు, ఏమేమి జాబ్లోకి ప్రిపేర్ అయ్యిండు? అంటే బ్యాంక్ ఇది చేసిండు, బ్యాంక్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ దానికి నౌకరీ వస్తుందని అనుకున్నాడు. అయితే జాబులు అయితే కేసీఆర్ జాబులు తీయలేదు. మన ఈ రేవంత్ రెడ్డి అయితే నమస్తే ధర వీళ్ళు తీస్తాండు, అందరికీ నౌకరీ ఇస్తాండు. ఇప్పుడు కూడా మా కొడుకు వాళ్ళగా అందరూ సావద్దు, అందరికీ నౌకరీ మంచి సంతోషంగా ఉన్నారు. మాకు కూడా ఆదుకోవాలని, మా కొడుకుకు ఒక నౌకరీ ఇవ్వాలని, మాకు ఒక జాబ్ అని ఇగో ఇట్లా ఇచ్చిండ్రు. వాళ్ళు పేపర్ ఇచ్చిండ్రు కానీ మాకు ఏమి ఇవ్వలేదు. కానీ మా రేవంత్ రెడ్డి మాకు నౌకరీ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అసలు మీ సునీల్ నాయక్ ఎందుకు చనిపోయిండు, ఎక్కడ చనిపోయిండు? యూనివర్సిటీలో చనిపోయిండు. నాకు తెలియలేదు. ఉస్మానియా యూనివర్సిటీ చనిపోయిండు. హాస్పిటల్లో చనిపోయిండు. చనిపోతే అక్కడ నుంచి తీసుకువచ్చి కార్లు గీర్లు అన్ని తీసుకువచ్చి అన్ని పబ్లిక్ తీసుకువచ్చి కలబెట్టేసారు. అయితే ముఖ్యంగా మరి సునీల్ నాయక్ చనిపోయేటప్పుడు తన చావుకు కారణం ఎవరి పేరు చెప్పిండు? కేసీఆర్ పేరు చెప్పిండు. కేసీఆర్ పేరు ఇగో మాకు నౌకరీ ఇస్తలేడు, ఏమీ ఇస్తలేడు, మేము ప్రిపేర్ అయినాం నాయన కానీ నేను ఒక నౌకరీ తీస్తలేడు, ఏం లేదని చనిపోయిండు. కేసీఆర్ నౌకరీ ఇస్తాని అంత ఊబిచ్చి గెలిపించి ఎంత కొడుకులకు నౌకరీ ఇస్తాని ఊబి అంత చదువు నేర్చినారు, అంత ఆగం చేసి అంత కుటుంబంకి ఖరాబ్ చేసినారు. అయితే నా కొడుకు కొంచెం ఇంచులనే ఏసఐ నౌకరీ వచ్చింది. ఏసఐ నౌకరీ వస్తే నీకు ఎత్తుల లేదని అక్కడ తీసేసినారు. మళ్ళీ పోలీసులో వచ్చింది, పోలీసులో కూడా తీసేసినారు. మళ్ళీ అయ్యరలో కూడా వచ్చింది, అది కూడా తీసేసినారు. కేసీఆర్ దొంగ. తెలంగాణ వస్తే అందరికీ కుటుంబానికి అందరికి పిల్లలకు జాబ్లు ఇస్తా అంతా చదువుని అని చెప్పి గెలిచిండు. నా కొడుకు కేసీఆర్ అయినా చెప్పి నా కొడుకు చంపేసిన అయినా మరి మంచి చదువు నడిచిండు. నా కొడుకు అయితే మంచి నడిచిండు. నీకు జాబ్ తెస్తే నేను సాదుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకోకూడకంటే నాకు నౌకరీ వస్తేనే చేస్తా అమ్మా అన్నాడు. పోయి అని ఎన్ని రోజులు చదువుకోవాలి, నాకు నౌకరీ లేదు, ఏం లేదని పోయి యూనివర్సిటీలో పోయి పురుగు మందు తీసుకొని తాగినప్పుడు మళ్ళీ ఫోన్ వేసి నేను మందు తాగినమ్మా అన్నాడు. అంటే ఎందుకు తాగినారు కొడుకు అంటే నాకు నౌకరీ లేకుండే తాగినా అన్నాడు. అక్కడ ఊరికే దాగా తెచ్చి ఎంజీలో వేసినారు. అందరూ వచ్చినారు, పోయినారు. మళ్ళీ చనిపోయినప్పుడు 5 లక్షలు అమ్మ తల్లికి ఇస్తా అన్నారు.
ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు భూమి మీద కూడా పైసలు ఇస్తున్నారు, నాకు జాబ్ ఇస్తున్నారు. ఏం లేకుండా ఖాళీగా కొడుకు తోటి ఏడ్చుకుంటా ఉన్నాను. గత 10 ఏళ్లలో తన కొడుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యోగం వస్తే ఉద్యోగం మొత్తం కుటుంబం బాగుంటుందని ఎన్నో కలలు కన్న నేపథ్యం కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గత 10 ఏళ్లలో ఎంతో మంది నిరుద్యోగులు చావుకు కూడా కాలు చాపారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గత 10 ఏళ్లలో తమకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఈ ఏడాది కాలంలో ఎన్నో ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. చాలా కూడా నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా ఇక్కడ వాళ్ళ సునీల్ నాయక్ తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబాన్ని కూడా ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటున్న రేవంత్ సర్కార్ తమ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ప్రధానమైన డిమాండ్ కనబడుతుంది. ఇదే ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, గూడూరు నుండి.